నెల్లూరు జిల్లా నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. ఉదయగిరి నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు భక్తులు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని, తాము అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గర వాపోయారు. దీంతో తాను కొత్తగా వచ్చానని అన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది నరవాడలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంగమాంబ పేరంట దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా వచ్చాయి. ఈ ఉత్సవాలు ఈ మాసం 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. 23వ తేదీ నిలుపు పసుపు దంచు కార్యక్రమం జరుగుతుంది. 24, 25 రథోత్సవము మరియు అమ్మవారికి సంతానం లేని వారు వరపడటం జరుగుతుంది. ఆ తర్వాత బుధవారం రోజు ప్రధానంగా ఆ రోజు ఎక్కువ మంది భక్తులు హాజరవుతారు. ఎందుకంటే ఆ రోజు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది, ప్రధాన రథోత్సవం జరుగుతుంది, పసుపు కుంకుమ ఉత్సవం కూడా వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు భక్తులందరూ కూడా ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ చివరిగా 27వ తేదీ ఉదయాన భక్తులందరూ వచ్చి అమ్మవారికి పొంగల్ పొంగించి తదుపరి మధ్యాహ్నము రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన కూడా జరుగుతుంది. ఈ విధంగా 23 నుంచి 27 వరకు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో భక్తులంతా పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకి పాత్రలవుతారని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి ఏర్పాట్లు చేశాం, శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమె యొక్క కృపాకటాక్షాలకి పాత్రలయ్యి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటి, మనం ఎప్పుడైనా ఇంత పెద్ద గుడి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. ఇందులో దేవస్థానం ఎంప్లాయీస్ ఉంటారు, దేవస్థానం ఈవో వాళ్ళ సిబ్బంది ఉంటారు, డోనర్స్ ఉంటారు, గవర్నమెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత అలాగే ఎంతో మంది భక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడికి వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇంత పెద్ద బ్రహ్మోత్సవ కార్యక్రమం ఇంతమంది చేతుల మీదుగా జరగాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు సహజంగానే సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్న సమస్యలు అవ్వచ్చు, పెద్ద సమస్యలు అవ్వచ్చు. ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడా మనం పాత బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు కానీ మనం వసూలు చేసుకున్నప్పుడు లెసన్స్ లేని కింద కొన్ని మనం బెటర్గా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ నోట్స్ కొన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవో గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ సంవత్సరం మీరు ఏ సమస్యలు అయితే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ మీరు మాకు గాన ఇవ్వగలిగితే ఇంకా ముందుగానే మేము ఇటువంటి సమావేశం పెట్టుకొని మనం ఇంకా కూడా ఏదన్నా బెటర్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది.